సిద్ధంగా ఉన్నారు. ముందు మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే జహీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉగ్గల్లి రాములు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కార్మిక సంఘం ఎన్నికల్లో మంత్రి హరీష్ రావును ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే సస్పెండ్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక పట్టుకొట్టేందుకు అధికార పార్టీ బడా నేతలు ఎత్తిస్తున్నారంటూ ఉగ్గల్లి రాములు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీనియర్ బీఆర్ఎస్ నేత ఉగ్గల్లి రాములును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉగ్గల్లి రాములు మీడియాతో మాట్లాడుతూ డైరెక్ట్ గా మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మంత్రి హరీష్ రావు కార్మిక సంఘాల ఎన్నికల్లో అంటే మార్చి లో నిర్వహించినటువంటి ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘాల ఎన్నికల్లో ఆయన కార్మికులకు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చాలని చెప్పి కూడా తాను మంత్రి హరీష్ రావు ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేడు. కనీసం తనను కూర్చోమని కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా కార్మికుల పక్షాన నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి కార్మికుల విజయాలు తన విజయాలుగా భావించి కార్మికులకు ఎలాంటి నష్టం జరగొద్దని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఎన్నిసార్లు తనను అవమానించినప్పటికీ కూడా తన ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు తాను వెళ్తే పట్టించుకోవడం లేదని చెప్పి కూడా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలను తీసుకెళ్లాను. ఒక దశలో అందరినీ తీసుకొని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సైతం తీసుకొని మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళగా మంత్రి హరీష్ రావు తనను తిట్టి తరిమేశారని చెప్పి కూడా ఆయన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, మరో తీవ్ర సంచలన ఆరోపణలు కూడా చేశారని చెప్పొచ్చు. కొందరు బీఆర్ఎస్ చెందినటువంటి బడా నేతలు పలు జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారి రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. విమర్శలను ఎవరు పేరు ప్రస్తావించినప్పటికీ కూడా బడా నేతలని చెప్పి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన మంత్రి హరీష్ రావును తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్మిక సంఘాల ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నెరవేర్చాలని చెప్పినప్పటికీ కూడా మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు కంపెనీ ఉగ్గల్లి రాములు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో అధ్యక్షుడిగా అంటే కార్మిక సంఘం అధ్యక్షుడు ఎన్నికయ్యాక ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీలో మంత్రి హరీష్ రావు కొందరు పేర్లు సిఫార్సు చేశారు. ఆ కమిటీలో వాళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ తన గెలుపుతో పాటు కార్మికుల పక్షాన ఉంటున్నటువంటి కొందరు యువ కార్మికులతో పాటు సీనియర్ నాయకులకు తాను కమిటీలో అవకాశం కల్పించాను. అయితే తాను మంత్రి హరీష్ రావు సూచించినటువంటి వ్యక్తులకు కమిటీలో స్థానం కల్పించకపోవడంతో మంత్రి హరీష్ రావు అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారు, తనను తొక్కే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ కార్మికులు అందరూ కూడా గమనిస్తున్నారు. కార్మికుల ముందే దాదాపు 400 మంది కార్మికులను తీసుకొని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సైతం నేను తీసుకొని మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్తే కార్మికుల ముందే తనను తిట్టడంతో పాటు కార్మికులందరినీ కూడా గెంటివేశారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తన ఇంటి పరిసరాలు ఎవరు కూడా యూనిఫామ్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా ఉండడానికి అవకాశం వీలు లేదు, వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేయాలని చెప్పి కూడా చెప్పడంతో పోలీసులు తమందరినీ కూడా గెంటి వేశారు. తాను కార్మికులు దాదాపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో 12,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరి తరఫు నుంచి నేను ఎన్నికైనటువంటి పరిస్థితిలో తననే అవమానించకుండా 12,000 మంది కార్మికులను మంత్రి హరీష్ రావు అవమానించారని చెప్పి కూడా ఉగ్గల్లి రాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివార్లో ఉంది. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి దాదాపు 5 నియోజకవర్గాలకు సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అయితే వీరందరూ కూడా ఆయా నియోజకవర్గాల ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరు కూడా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు చాలా కీలకమైనటువంటి ఓటర్లుగా నిలుస్తున్నటువంటి పరిస్థితిలో ఇవి తన సస్పెన్షన్ లేదంటే కార్మికులను మంత్రి అవమానించడం వెంటనే కూడా 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పి కూడా ఉగ్గల్లి రాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన మరో ఆరోపణ కూడా చేసినటువంటి పరిస్థితి. రైట్ సునీల్, ఒకటి అంటే ప్రధానంగా మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేసి ఆయన సస్పెండ్ చేస్తారు అనుకోవచ్చు మనం. ఇంకొకటి ప్రధానంగా ఎన్నికల సంబంధించినటువంటి కార్మికులకు ఎలాంటి హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదని ఉగ్గల్లి రాములు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి అయితే అగ్రిమెంట్ కీలకంగా ఉంటుంది కార్మికులకు. అయితే
ఆ, ఎలాంటి అగ్రిమెంట్ కార్మికులకు అవసరమో వాటన్నిటిని కూడా హామీలుగా ఇస్తా ఉంటాయి కార్మిక సంఘాల నేతలు. అయితే అగ్రిమెంట్ చేయాలని చెప్పి కూడా అగ్రిమెంట్ కుదుర్చాలని చెప్పి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కుదుర్చాలి, అది ఎన్నికల హామీలో మనం ఇచ్చినటువంటి హామీ అని చెప్పి కూడా హుగ్లీ రాములు గుర్తు చేసినప్పటికీ కూడా మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. అయితే ఆ కమిటీలో ఏదైతే పరిశ్రమకు సంబంధించినటువంటి కమిటీలో తన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే వీటన్నిటికీ కూడా కారణం అని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆయన ఒక సవాల్ విసురుతా ఉన్నారు, జైరాబాద్ లో స్థానికులకు టికెట్ ఇస్తారా అని చెప్పి కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి హరీష్ రావు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా సిద్దిపేటకు ప్రాధాన్యత ఉండాలి, సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత కల్పించాలి, ప్రతి చోట కూడా ఆయన వ్యక్తులే ఉండాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఆశిస్తా ఉంటారు. వీటన్నిటిలో మళ్ళీ స్థానికులు ఏమవుతారో, అదేవిధంగా జిల్లా దీనికి సంబంధించి మరొకటి అంటే కొంతమంది వాళ్ళ కార్మికులు పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది బడా నేతలు. ఆ బడా నేతలు ఎవరనేది ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఉందా? లేదు, ఆయన అంశాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. ఆయన ఎవరి పేరు ఉద్దేశించి ఎవరి పేరు చెప్పలేనప్పటికీ కూడా ఎవరు కార్మికులు పొట్ట కొడుతున్నారు, ఎవరైతే కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగిస్తున్నారు అనే అంశం మాత్రం అందరికి కూడా తెలిసిన అంశం అని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన దళితులకు కూడా బీఆర్ఎస్ పార్టీ దళితులను కూడా మోసం చేస్తుంది, దళితులకు ప్రాధాన్యత ఇవ్వదు, కేవలం వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాడుకొని పక్కన పెట్టేస్తారని చెప్పి కూడా హుగ్లీ రాములు తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితులు. అయితే మొత్తానికి హుగ్లీ రాములు సస్పెన్షన్ అయితే ఉమ్మడి మెదక్ రైట్. ఇప్పుడు హుగ్లీ రాములు ఏదైతే పార్టీ సస్పెండ్ అయిన తర్వాత ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన మిగతా పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందా? అంటే తనకు జరిగినటువంటి అవమానం కానీ లేకపోతే కార్మికులకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు ఆయన మిగతా పార్టీని అనుసరించే లేకపోతే అవకాశం ఏమైనా ఉందా? అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా తాను వెళ్ళలేదని చెప్తా ఉన్నారు. మరోవైపు జైరాబాద్ శివార్లో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమకు సంబంధించి కూడా ఆయన విషయాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. చక్కెర పరిశ్రమ కార్మికులకు, అదేవిధంగా చెరుకును సరఫరా చేసినటువంటి రైతులకు కూడా అధికార పార్టీ నేతలే మోసం చేస్తున్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. వారు కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు చక్కెర పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై ఇంతవరకు రైతులకు రావాల్సినటువంటి దాదాపు 14 కోట్ల చిల్లర డబ్బులు కానివ్వండి, లేదంటే కార్మికులకు రావాల్సినటువంటి 6 నెలల బకాయిలు ఇవ్వకుండా తాత్సారం చేయడం వెనుక అయితే అధికార పార్టీ నేతలు ఉన్నారని చెప్పి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే చక్కెర పరిశ్రమలో కూడా తనను కార్మిక సంఘం అధ్యక్షుడిగా యునానిమస్ గా ఎన్నుకోవడం కూడా మంత్రి హరీష్ రావుకు నచ్చలేదని చెప్పి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు పరిశ్రమలకు సంబంధించి కూడా కార్మికులకు మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అధికార పార్టీ నాయకులపై లేదంటే రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తున్న విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎపిసోడ్ మనం పరిశీలించినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో కుమ్మలాటలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు, అది సస్పెన్షన్ వరకు దారి తీశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావుని మాత్రం టార్గెట్ చేయడం ఒక దశలో మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైనటువంటి అంశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశాన్ని ఏ విధంగా టేకప్ చేశాయి, వాళ్ళు కూడా ఎలాంటి ప్రతి విమర్శలు లేదంటే విలేకరుల సమావేశంలో ఎలాంటి వాళ్ళు విమర్శలు చేస్తారని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే దాదాపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉన్నటువంటి 12,000 కార్మికులతో పాటు అదేవిధంగా జైరాబాద్ శివార్లోని చక్కెర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు కూడా వీరందరూ కూడా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారని కూడా మనం వేచి చూడాల్సిన అంశం. త్వరలో అయితే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకునేందుకు అందులో హుగ్లీ రాములు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు కార్మికులకు సంబంధించి జైరాబాద్ శివార్లో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం డ్రామా చేస్తున్నారు తప్ప వారికి నిజమైన న్యాయం చేయడం లేదు. అందుకే దాదాపు 6-7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కార్మికుల జీతాలు లేదంటే చక్కెర పరిశ్రమకు సంబంధించి చెరుకు సరఫరా చేసినటువంటి రైతులు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో వారి నిరాశలతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పి చేసిన విమర్శలు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఈ అంశం మొత్తం కూడా నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు.